ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము దేవుని హృదయమునకు సమీపముగా. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అనగా ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన వాక్యమును అంగీకరించి ఆయన ఆలోచన ప్రకారముగా మన యొక్క జీవితములను సరిదిద్దుకొని సవరించుకొనుటయే. మనము మన శోధనల వేళలో, శ్రమల వేళలో దేవునికి సమీపముగా జీవించిన యెడల కీర్తనకర్తతో కలిసి మనము కూడా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు 46వ కీర్తన 1వ వచనము అని ధైర్యముగా సాక్ష్యమివ్వగలము. మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపముగానున్నాడు? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనము. ఒకవేళ నీవు నేడు దేవుని విడిచిపెట్టి బహుదూరముగా జీవించిన ఎడల, ఆయన సన్నిధి నుండి దూరముగానున్న ఎడల, ఆయన ప్రేమ నుండి దూరముగానున్న ఎడల, ఆయన కృప నుండి బహుదూరముగానున్న ఎడల, ఆయన శక్తి నుండి దూరముగానున్న ఎడల, ఆయన మంచితనము నుండి దూరముగా వెళ్ళిన ఎడల, మీరు ఒక శ్రమను గాని శోధనను గాని ఎదుర్కొనినప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి దూరముగానున్నట్లుగా మీరు కనుగొనెదరు. ప్రశాంతమైన విశ్రాంతి గల స్థలం ఒకటి ఉన్నది, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. పాపము తొందర పెట్టని స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. మధురమైన ఆదరణ గల స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. మనము మన రక్షకుని కలుసుకున్న స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. మనము పూర్ణ విడుదల ప్రాప్తించుకున్న స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నది. ఎక్కడ చూచినా ఆనందముతో సమాధానముతో నిండిన స్థలం ఒకటి కలదు, అది దేవుని హృదయమునకు సమీపమున ఉన్నది. మీ హృదయము దేవుని విడిచిపెట్టి దూరముగానున్నప్పుడు మీకు తృప్తి గాని విశ్రాంతి గాని ఉండదు. మీ యొక్క జీవితము చేదుగాను, రిక్తముగాను, చీకటిగాను, అపవిత్రముగాను, మోడువారినట్లుగాను ఉండును. మన శ్రమల వేళల్లో నమ్ముకొనదగిన సహాయకుడుగా మన దేవుని అనుభవించు ఆనందమును కలిగి ఉండునట్లు మనం ఆయనకు అతి సమీపముగా జీవించుటకై ఆయనే మనకు సహాయము చేయుదురుగాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.